ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సరావు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వీరన్నగుట్ట అలాగే మదర్ డైరీ అక్కడి నుంచి ట్రంక్ లైన్ సంబంధించి గతంలో దాదాపు 90 లక్షలతోటి ఒకసారి పాత ట్రంక్ లైన్ ఏదైతే ఉందో మన పవనగిరి కాలనీ ఫేజ్ 2-3లో ఉన్నటువంటి పాత లైన్ నుంచి కలుపుతామని చెప్పారు. కానీ అది 90 లక్షలు శాంక్షన్ అయ్యి పైపులు వచ్చి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాక్ట్లు అవన్నీ రాళ్ళు ఉన్నాయనే ఉద్దేశంతో అది బంద్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఓట్ల మీదనే దృష్టి కేంద్రీకరించి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ బిల్డింగ్లు నూతనంగా కడుతున్న బిల్డింగ్లు లేకపోతే అనుమతులు లేకుండా కడుతున్నటువంటి టీ స్టాల్ షట్టర్స్ల దగ్గర డబ్బులు వసూలు చేసే అనుచరగానే పెట్టి దాదాపు 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు కావస్తుంది మన్సరాబాద్ కార్పొరేటర్ గెలిచి ఇప్పటిదాకా ఈ ట్రంక్ లైన్ పనులు కాలేదు. ఇది గతంలో దాదాపు తెలంగాణ రాకముందు కూడా దీన్ని వీరన్నగుట్ట నుంచి ట్రంక్ లైన్ శాంక్షన్ అయింది. ఆర్ కృష్ణయ్య గారు 90 లక్షలతోటి అప్పుడు పెద్ద శిలాపలకం ఉంటుంది పవనగిరి కాలనీలో, దాదాపు 6 ఫీట్ల శిలాపలకం పెట్టినాం. అది ఎందుకు ఈ శివారు ప్రాంతంలో ట్యాక్స్లు ఎక్కువ అవుతాయి, పర్మిషన్లు ఎక్కువ తీసుకొని నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఈ ట్రంక్ లైన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల లక్ష్మీభవాని కాలనీ చిన్న వర్షానికే గతంలో మీరు కూడా చూసిరు, చిన్న వర్షానికి టోటల్గా అత్తిగూడ చెరువును లేఅవుట్ చేసి ప్లాట్లు చేసి అక్కడికి వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఇప్పుడు క్రీడాకారం నుంచి వస్తుంది. ఇదంతా డౌన్ ఏరియా. ఇప్పుడు పుల్లారెడ్డి స్వీట్ హౌస్ కాంచెల్లి అటు క్రీడా నిన్న వర్షం పడ్డా కూడా దాదాపు ఒక పెద్ద కాలువలాగా ఒక సముద్ర కాలువలాగా అక్కడ వాటర్ నిలిచిపోయి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయి. దయచేసి అధికారులు దీని మీద నిర్లక్ష్యం చేస్తే మాత్రం బాగుండదు. ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుడు అలాగే మన్సరాబాద్ డివిజన్ కార్పొరేటరు మొన్ననే ఈటల రాజేందర్ కూడా సందర్శించిపోయాడు ఎంపీ. మరి ఇంతమంది బేస్ ఉన్నా కూడా ఈ ఓట్ల ద్వారా గెలిచిన వాళ్లకు ఈ డ్రైనేజ్ పని చేయడం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి ఇమీడియట్లీ ఆ కాంట్రాక్టర్ శాంక్షన్ చేయించి ప్రజల యొక్క అవస్థలను తీర్చాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్